ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ కార్పొరేషన్ ఆదాయం పెంపుపై దృష్టి. అధికారులకు సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారి షాన్ మోహన్. అన్నా క్యాంటీన్లలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు. రమణయ్యపేట అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ. కాకినాడ JNTUలో నిరంతరం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు. వైస్ ఛాన్సలర్ ప్రసాద్ వెల్లడి. ఆసుపత్రిలో వైద్యం అందించేవారు లేక వ్యక్తి మృతి. బంధువుల ఆందోళన. సమగ్ర విచారణ చేపట్టిన వైద్య శాఖ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరపాలక సంస్థ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్, కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి షాన్ మోహన్ సగిలి వెల్లడించారు. మంగళవారం శారదమ్మ గుడి సమీపంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ NVV సత్యనారాయణతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, హెల్త్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ వంటి విభాగాల ఆదాయంపై వివరణాత్మక వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే కాకినాడలో ఆదాయం తక్కువగా ఉండడం ఆందోళన కలిగించిందని అన్నారు. ప్రత్యేకంగా కుళాయిల పన్ను బకాయిలు భారీగా పెరిగిన నేపథ్యంలో వెంటనే వసూళ్లపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కాకినాడ నగరంలో అనాథరైజ్డ్గా ఉన్న కుళాయిలు అధికంగా ఉన్నాయని, వాటిని ఈ నెల 10వ తేదీలోగా రెగ్యులరైజ్ చేసుకుని పన్నులను చెల్లించాలని, వారికి ఈ నెల 10వ తేదీ వరకు కుళాయిల పన్ను చెల్లించేందుకు గడువు ఇవ్వగా 11వ తేదీ నుండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే త్రాగునీటి కుళాయిలను తొలగించడానికి వెనుకాడవద్దని స్పష్టం చేశారు. అదనంగా ట్రేడ్ లైసెన్స్ రుసుముల్లో స్వల్ప పెంపు ప్రతిపాదన అమలుకు దిశానిర్దేశం చేశారు. ఇక పార్కులు, ఉద్యానవనాలు, NTR బీచ్ అభివృద్ధి కోసం పలు సంస్థలు సమర్పించిన ఆధునిక సదుపాయాల ప్రణాళికలు కూడా సమావేశంలో చర్చించబడ్డాయి. పార్కుల్లో ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్ ప్రాంగణాలు, నెట్ క్రికెట్, గోకార్ట్ ట్రాక్లు, అమ్యూజ్మెంట్ రైడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు వినోదం, కార్పొరేషన్కు ఆదాయం రెండూ పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి నెలలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ అన్నాకరణలో బోట్ల పోటీలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకుల ప్రతిపాదనను ఆయన పరిశీలించారు. అలాగే NTR బీచ్లో ఇప్పటికే నిర్వహిస్తున్న గోకార్టింగ్ సంస్థ ప్రతినిధి ఆనంద్ కూడా ఈ సమావేశంలో పాల్గొని నగరంలో పార్కుల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, టెండర్ విధానం ద్వారా పార్కుల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చే వారికే పార్కుల నిర్వహణ బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, ప్రజలకు పార్కుల్లో యథావిధిగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా ఈ పార్కులను నిర్వహణ బాధ్యతను బయట వ్యక్తులకు అప్పగించడం జరుగుతుంది తప్ప పార్కులను ప్రైవేటీకరణ చేయడం లేదని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ KT సుధాకర్, డిప్యూటీ కమిషనర్ K శ్రీనివాస్, SCP వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్,
డీసీపీ కృష్ణారావు, అకౌంటెంట్ రామశాస్త్రి, టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం రమణీపేటలోని అన్న క్యాంటీన్పై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. చట్నీల నాణ్యత సరిగ్గా లేదని పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో ఇన్ఛార్జ్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహారంలోని ప్రతి అంశం శుభ్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై రాజీకి అవకాశం లేదు. నాణ్యతా లోపాలు బయటపడితే సంబంధిత క్యాంటీన్ నిర్వాహకులపై తక్షణ కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు నాణ్యమైన ఆహారం మరియు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ హెచ్చరించారు. తనిఖీలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ దుర్గారావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న రోడ్డు పాడైపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్కి ఇప్పుడు పిలిచి ద్వారాగా మనం పిలక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న డ్రైన్ పూడుకుపోయింది అని చెప్పడం జరిగింది. ఆ డ్రైన్ కూడా తగ్గించడానికి ఇన్స్టిమేషన్ ఏమని చెప్పి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేషన్ వచ్చాక కరెక్ట్గా రామోదం తీసుకుని మనం దానికి తగిన రిపేర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రక్కన ఉన్న క్యాంటీన్లో కూడా మనం అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మన సిమెంట్ చేయడం వల్ల ఏదైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా రోడ్డు పైన దొరుకుతుంది. ఇల్లు జనరేటర్ కూడా అది కూడా తీసేస్తామని చెప్పారు. అట్లనే ఇప్పుడు మన ఇక్కడ సర్పంచ్ జంక్షన్లో ఉన్న జేఎన్టీయూకేలో నిరంతరం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూకే బీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో నాణ్యత హామీ మరియు సంస్థాగత ఖ్యాతి, అక్రిడిటేషన్ అండ్ ర్యాంకింగ్స్పై దృష్టి అనే అంశంపై 2 వారాల ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం జేఎన్టీయూకేలో ప్రారంభించారు. దీనికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ స్పాన్సర్ చేసింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి జేఎన్టీయూకే గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, ప్రొఫెసర్ పి సుబ్బారావు, రెక్టర్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె రవీంద్ర, డైరెక్టర్ ఐక్యూక్యూసీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మరియు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు హాజరయ్యారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి లీలాకుమారి సమావేశానికి స్వాగతం పలికారు. నాణ్యత హామీ, అక్రిడిటేషన్ మెకానిజమ్స్, గ్లోబల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్లో నిరంతర సంస్థాగత మెరుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించడంలో విశ్వవిద్యాలయ పరిపాలన అందించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఉన్నత విద్య యొక్క భవిష్యత్తును రూపొందించడంలో నాణ్యతా ప్రమాణాలు, అక్రిడిటేషన్ మరియు ర్యాంకింగ్ వ్యవస్థల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఆయన ఈ చొరవను ప్రసంగించారు మరియు సంస్థాగత శ్రేష్టతను ప్రోత్సహించడానికి మరియు బలమైన నాణ్యతా సంస్కృతిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఉన్న సంస్థల నుండి 338 మంది పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన పొందింది. ఈ కార్యక్రమంలో ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి సూరత్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విఐటి బెంగళూరు మరియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే వంటి ప్రముఖ సంస్థల నుండి విశిష్ట వ్యక్తులు నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం అక్రిడిటేషన్ ప్రక్రియలు మరియు నాణ్యత హామీ వ్యూహాలపై అధ్యాపకుల అవగాహనను పెంపొందించడం, తద్వారా సంస్థాగత పనితీరును బలోపేతం చేయడం మరియు జాతీయ ఉన్నత విద్యా లక్ష్యాలను దోహదపడడం లక్ష్యంగా పెట్టుకుంది. And inspire our young minds. He has readily accepted to be with us. I thought he might spare 1 or 2 days time, but I am myself surprised when he has readily agreed and allocated 4 days for us. Then immediately asked Bhavani to coordinate, but then the rest is, you might be knowing how this has been transported into a 4-day event. For 2 days, the faculty and graduate student development program, which is of multidisciplinary, and another 2 days exclusively for the pharmaceutical based workshop. Friends, you know that the Fulbright Fellowship is a very, very well recognized, highly competitive
difficult to be selected. So Fulbright scholarships are there, like scientists and professors. From USA they can choose any post institution or organization for furthering their research and for disseminating the knowledge, and also for collaborating the ఆసుపత్రిలో వైద్యం అందించే వారు ఒక్కరూ అందుబాటులో లేక ఒక వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోల్లోని ఒక హోటల్లో పనిచేస్తున్న ఇమ్మంది మాణిక్యం అనే వ్యక్తి ఆయాసంగా ఉందని తెల్లవారుజామున 2 గంటలకు చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో మృతుడి బంధువులు 108కి ఫోన్ చేయగా గంట వరకు రాకపోవడంతో వైద్యం అందక మాణిక్యం అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై గ్రామస్తులు గొల్లప్రోలు జడ్పీటీసీ ఒలవకాయల నాగలోవరాజు మాట్లాడుతూ 24 గంటలు వైద్య సేవలు అందించవలసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే మాణిక్యం మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎంత దయనీయంగా స్థితికి తీసుకెళ్లిందో మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు చేబ్రోలు పిహెచ్సిలో మరి హాస్పిటల్ మూసివేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. దీని మీద తగిన విచారణ చేపట్టాలని మేము ఇప్పటికే డిఎంహెచ్ఓ గారితో మేము ఫోన్ చేయడం జరిగింది. మరి ఆయన ఏమంటారంటే మేము దీని మీద అడిషనల్ డిఎంహెచ్ఓను పంపిస్తాం అని చెప్తున్నారు. ఇక్కడ స్టాఫ్ ఉన్నది లేదన్న కూడా సంగతి కూడా నాకు తెలియదని చెప్తా ఉన్నారండి. అయితే ఇక్కడ మేము స్థానిక వైద్య సిబ్బందిని అడిగితే 4 డిప్యుటేషన్ మీద ఉన్నారు. మేము ఎక్కడ నైట్ టైం పని చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా నైట్ వాచ్మెన్ తో పాటు స్టాఫ్ నర్సు కూడా అందుబాటులో ఉండాలా, 24 గంటల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైద్యశాలను ఎంతో అభివృద్ధి చేశాం. అదే విధంగా ఇక్కడ తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి మందులు అదే విధంగా ల్యాబ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజునే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదే విధంగా మరి ఈ రోజున అంబులెన్సుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా తయారైంది. మరి ఇక్కడికి రోగి ఫోన్ చేసిన తర్వాత గంటన్నర సమయం తర్వాత అంబులెన్స్ వచ్చింది. అప్పటికే మరి ఈ యొక్క రోగి చనిపోవడం జరిగిందనేసి తెలియపరిచే ఉన్నాం. అంబులెన్సులు కూడా మరి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. అంబులెన్సులు కూడా సమయానుకూలంగా రాకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవడం జరుగుతుంది. క్షతగాత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారనేసి తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి తక్షణం ఆయన స్పందించి మరి వైద్య రంగాన్ని అదే విధంగా హాస్పిటల్ని కూడా అభివృద్ధి పరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి ఆయన ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న జిల్లా సాహిత్య విద్యా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ లో అన్నారు. కాకినాడ పిఆర్ కాలేజ్లో రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ CWSI క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వారికి కావలసిన శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. దివ్యాంగులు ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, MUO 1 కాకినాడ అర్బన్ టి సుబ్బారావు, MUO 2 కాకినాడ అర్బన్ CH రవి, కోరమండల్ CSR AGM వంశీకృష్ణ, గిరిప్రసాద్, దుర్గాప్రసాద్, చారిటబుల్ ట్రస్ట్ వంకాయల రాజ్కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మనం ఏంటంటే పిల్లల్లో ఒక్క గుణం ఉంటేనే మనం బయటకు తీసుకురావడం చాలా కష్టం. అటువంటిది డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో పిల్లలకు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే వీళ్ళలో ఉన్న టాలెంట్లు మనం ఎప్పుడైతే బయటకు తీసుకురాగలుగుతాం నిజంగా మనలో ఉన్న ఒక హ్యుమానిటీ అన్నది బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి మనం కోఆపరేట్ చేస్తున్నారు. సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్వాతి గారు, అలాగే కోరమండల్ నుంచి పెద్దలు వచ్చిన పద్మనాభం గారు, అలాగే వంశీ గారు, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అంటే ఇక్కడ నుంచి, అలాగే నెక్స్ట్ సార్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. అలాగే పోలరాజు గారి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అంత ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే పేరెంట్స్
పెద్దలు అలాగే రాష్ట్ర మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇది ఒక బెస్ట్ ఇనిషియేటివ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు డిస్టిక్ లెవెల్లో వన్డే పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగిందండి. జిల్లాలో 21 మండలాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఈ దివ్యాంగ పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్స్కి హాజరవడం జరిగిందండి. ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని నెక్స్ట్ ఒక వారం రోజుల్లో స్టేట్కి కూడా పంపిస్తామండి. స్టేట్లో సెలెక్ట్ అయితే వాళ్ళని నేషనల్ కూడా సెలెక్ట్ చేస్తాం. ఈ దివ్యాంగులు ముఖ్యంగా ఈ దివ్యాంగుల పిల్లల్లో మానసిక ఉత్సాహం పెంపొందించాలి. సాధారణ పిల్లలతో పాటు ఈ పిల్లలు ఏమాత్రం తీసిపోరు అని క్రీడల్లో కూడా ఈ పిల్లలు రాణించగలరని మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ లెవెల్ దివ్యాంగుల స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. చాలా చక్కగా పిల్లలందరూ కూడా తీసుకొచ్చి చక్కగా ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మామూలుగా ఉండే పిల్లల కంటే కూడా వీరిలో ఒక ప్రత్యేకమైన అటువంటి వాళ్ళని ఒక గుర్తింపు తీసుకురావడానికే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా వారికి అభినందనలు తెలియజేస్తూ పేరెంట్స్కి, టీచర్స్కి, ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ టీమ్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ డిపో కార్యదర్శి PL రాజు, పాలక యజమాని శ్రీనివాసులు పేర్కొన్నారు. మేము యూనియన్లు మారడం వల్ల జరిగింది. ఇలాగ మా పైబాబు మా ఫోటోలు మార్చేసి, ఈ ఫోటో నాది కాదండి, ఫోటో మార్చేసి ఏదో చేసుకుని వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారండి. కలెక్టర్ గారికి 10 సార్లు 15 సార్లు అర్జీ పెట్టానండి నేను. వాళ్ళ కూడా ఏమీ నాకు స్పందించలేదు సార్. ఈ కూటమి ప్రభుత్వం నన్ను చేరదీయాలని కోరుకుంటున్నాను. నేను ఏ పాపం చేశానో అని బాధపడుతున్నాను. నా పిల్లలతో, 2 ఆడపిల్లలతో అన్నం లేకుండా రోడ్డు మీద అడుక్కుని తిని పరిస్థితి వచ్చేసిందండి. నాకు సాయం చేయాలని కోరుకున్నాను సార్. నాకు ఏదో పచ్చాయం ఇస్తే నేను ఎక్కడో దిక్కుని చేసుకోగలుగుతాను సార్. కొద్ది మా మీద దయకలిసి మాట్లాడాలందరూ చూడాలని కోరుకుంటున్నాను. చూసి నేను చేస్తాం అన్నారు. ఇక్కడికి వచ్చిందంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి తెచ్చుకోకపోయి మేమేం చేయలేం అని చెప్పి అన్నారండి. లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా జరిగే న్యాయం జరగలేదండి. ఉద్యోగం లేక చాలా భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాయండి 4 సంవత్సరాలు బట్టి. అయినా ఉద్యోగం అయితే ఇప్పింటారు. నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా, కోర్టు నుంచి తెచ్చుకోవాలన్నారు తప్పించి. కానీ పోనీ మేము అందరికీ 6 నెలలకి మాకంటే 5 కేసులు కాకినాడ డిపోలోనే ఇచ్చారండి. సెల్ ఫోన్ కేసులు 3 నెలలకి 4 నెలలకి కూడా ఇచ్చారు. ఆన్లైన్లో వీడియో కాల్ తీసినవి కూడా ఇచ్చారండి. మరి నేనేం న్యాయం చేసినా నాకు ఉద్యోగం ఇమ్మంటే ఇవ్వట్లేదండి. నేను భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నానండి. మా భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతుందండి. నేనేమో ఆటో తోలి బతుకుతేరు సాగిద్దామండి. ఇక ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత అది కూడా లేదండి. నేను ఏం చేయాలన్నది కూడా బతుకుతేరికి అర్థం లేకుండా పోయిందండి. నాకేదో మీరందరూ దయచేసి నాకేదో ఉద్యోగం ఇప్పించారని చెప్పేసి మీకు మీడియా ద్వారా నేను తెలియపరుస్తాను. మీ సమస్యకి మీ పరిష్కారం నమస్కారం అని ABN లో కూడా గతంలో వేశారు. ఫోటోలు మార్పింగ్, ఇది ఎంత అవమానం అండి. కాల్ లేనోడు ఫోటో, ఇతని ఫోటో కూడా మార్పింగ్ చేసి కలెక్టరేట్ అధికారులని తప్పుదో పట్టించడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక జిల్లా కలెక్టర్ గారికి విషయంలోనే మేము అక్కడికి వెళ్తే న్యాయం జరగట్లేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది మీ మీడియా మిత్రుల ద్వారా ఎందుకు తీసుకెళ్తున్నామంటే ప్రజలు ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని. పరిష్కారం దొరకకపోగా మేము వేరే చిక్కులో చిక్కుంటున్నాం. మమ్మల్ని డ్యూటీలో ఆర్ట్ డ్యూటీలు వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ప్రశ్నించేవాడిని గొంతుకు నొక్కేయాలనేది కాకినాడ డిపోలో జరుగుతుంది. మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది. మాకు న్యాయం చేయండి. ఇతనికి 5 సంవత్సరాల మట్టి ఉద్యోగం లేదు,
ఇతరులకు ఇచ్చే ఉద్యోగం ఇవ్వడానికి వచ్చిన రూల్స్ ఇతరులకి ఎందుకు వర్తించవు? అంటే రాజ్యాంగంలో ఇది ఏమన్నా ఇటువంటి వాళ్ళకి కోర్టులకు వెళ్ళేకి ఉద్యోగాలు ఇవ్వద్దు, మీరు ఇబ్బంది పెట్టండి మీ రాజ్యాంగంలో, ఆర్టీసీ రాజ్యాంగంలో ఏమైనా ఉందండి? చాలా ఇది అమానుషం, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. ప్రజలు దీని మీద ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఇలాంటి అమాయకులు అన్యాయపడతారు. స్త్రీశక్తి పథకం వచ్చింది, ఈయన ఆటోతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పుడు అది కూడా గత్యంతరం లేదు. ఆర్టీసీ అధికారులు ఇది మానసిక దృక్పథంతో ఆలోచించి ఇతనికి ఉద్యోగం ఇవ్వాలి, ఇతను ప్రత్యేక ఉద్యోగం కల్పించాలి. ఆర్టీసీ కాకినాడ డిపోలో ఇక్కడే కాదండి, ఏలూరు అయితే కానివ్వండి, రాజాం అయితే కానివ్వండి, ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాలన్నింటి మీద ఏసీబీ ఎంక్వైరీ చేయాలని నేను కాకినాడ కలెక్టర్లో ఇచ్చాను. కాబట్టి ఎంక్వైరీ కొనసాగించి అవినీతిని అంతం చేయాలని, ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదే కదా తప్ప వేరే ఉద్దేశంతో ఏం మాట్లాడట్లేదు. అవినీతి అంతం చేయలేదు ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా 1300 రోజులుగా నిర్వహిస్తున్న పేదల అన్నదాన కార్యక్రమం ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ దిగ్విజయంగా 1300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం సైతం లెక్క చేయకుండా పేదలకు భోజన వసతి కల్పించారు. ఒంగోలు వాస్తవ్యులు మువ్వల చంద్రశేఖర్ కార్యక్రమానికి సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరిస్తున్న మహానుభావులందరికీ రాష్ట్ర కమిటీ తన తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదలకు అండగా ఉండే పార్టీ అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ గత 1300 రోజులుగా పేదలకు ఉచిత అన్నదానం సేవా కార్యక్రమాలు సంతృప్తినిచ్చిందని చెప్పారు. కార్యక్రమాల నిర్వహణకు స్ఫూర్తినిస్తున్న సీఎం చంద్రబాబు, లోకేష్, టీడీ జనార్దన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ముమ్మిడివారి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుణం చంద్రమౌళి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాకినాడ మినీ గూడ్స్ ఆటో స్టాండ్ అధ్యక్షులు వైవి రమణ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, కాలాడి వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు, ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, అదేవిధంగా మన ఆటో యూనియన్ మినీ గూడ్స్ అధినేత వైవి రమణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదలకు అండగా ఉండే పార్టీ అని మరొకసారి ఈ ఫౌండేషన్ ద్వారా గత 1300 రోజుల నుంచి పేదలకు ఉచిత భోజనం అందిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గుండం చంద్రమౌళి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మరి రాబోయే చలి తీవ్రతంగా ఉండడం వల్ల మరి రాష్ట్రం అంతటా పేదలకు దుప్పట్ల కార్యక్రమం సుమారు 1,00,000 దుప్పట్ల వరకు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాం. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరుకుంటూ జై తెలుగు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కాకినాడ ఎంపీ తెంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు రాష్ట్రానికి చెందిన ఎంపీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో 2వ స్థానం రావడం ఆనందదాయకమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పేర్కొన్నారు. పూణేకి చెందిన సెంటర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సైకలాజికల్ స్టడీ నిర్వహించిన 25 మంది ఎంపీల్లో 8.6 రేటింగ్ సాధించి కాకినాడ ఎంపీ తెంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 2వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎంపీ తెంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. 8.6 ర్యాంక్ తోటి సెకండ్ స్థానంలో ఉండడం నిజంగా ఇది గర్వించదగిన విషయం. ఎందుచేతంటే ఆయన నిరంతరం పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా అప్పగించిన బాధ్యతలను ఎంపీగా నిరంతరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క విధుల్ని పార్లమెంట్లో ఆయన చేసే ఏ రకంగా అయితే పార్లమెంటుకి సంబంధించే కాకుండా ఇక్కడ నియోజకవర్గ పరిధిలో కూడా నిరంతరం ఒక మన తుఫాను వచ్చినప్పుడు కావచ్చు, ఏ రకంగా అయినా సరే ఆయన నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా నేనున్నానని ఇక్కడ ప్రజానికానికి భరోసా కల్పిస్తూ ఆయన చేసినటువంటి సేవలకి గుర్తించి ఈ సర్వేలో ఆయనకి 8.6 ర్యాంక్ సాధించినటువంటి ఘనత మన తెంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇంకా మొదటి స్థానానికి చేరుకునేలాగా
ఆయన ఈ కాకినాడ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్తారని మనసావాస మా జనసేన నాయకులు ప్రజలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన సంపాదన పరుడు ప్రాణాంతక వ్యాధికి గురైతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని లయన్స్ క్లబ్ జెమ్స్ వ్యవస్థాపకులు లింగమల్లి కృష్ణమూర్తి పేర్కొన్నారు. రమణీపేట అడబల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ జెమ్స్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు ఎల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన సంపాదన పరుడు ప్రాణాంతక వ్యాధికి గురైతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగా పడి బాధితులుగా మిగిలిపోతున్నారని అన్నారు. వారిని ఆదుకోవాలనే దృక్పథంతో తమ క్లబ్ తరపున నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. మాజీ సర్పంచ్ అడవల రతన్ ప్రసాద్ మాట్లాడుతూ ఐటీ రంగంలో కూడా ఇటీవల HIV కేసులు పెరుగుతున్నట్లుగా దినపత్రికల్లో ప్రచురితం కావడం బాధాకరమని అన్నారు. ముఖ్యంగా యువకులు నైతిక విలువలతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నరసింహమూర్తి, జోన్ చైర్మన్ మణిబాబు, క్లబ్ సభ్యులు చెన్నా మాధవరావు, AMSN మూర్తి, విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, బుద్రా సత్యనారాయణ రాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తూ ఉంటారు. అది తగిన విధంగా చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా వాడిన సిరంజీలు, నీడిల్స్ అలాంటివి మళ్ళీ వాడకుండా చూసుకోవాలి. అదేవిధంగా మరి పేషెంటు అంటే మనుషుల నుంచి మనుషులకు సంక్రమించకుండా కూడా రకరకాలైన పద్ధతులు గవర్నమెంట్ వారు స్పెసిఫై చేశారు. ప్రతి హాస్పిటల్లోనూ తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది పొందుపరిచారు. కాబట్టి ప్రజలు ఈ యొక్క వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందకుండా తమంతట తాము తెలుసుకొని ప్రవర్తించాలని, అవసరమైనప్పుడు దగ్గరలో ఉన్న మెడికల్ ఎయిడ్ సెంటర్కి వెళ్ళి తగిన జాగ్రత్తలు ఎలాగా తెలుసుకొని ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాల్సిన విషయమని మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యమే లయన్స్ ఇంటర్నేషనల్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెడికల్ క్యాంప్స్ అలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నారు. దాని భాగంగానే ఈ రోజున ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు మేము సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాలు ఇంకా మేము ముందుకు జరుగుతూనే ఉంటాం. మా సేవలు ప్రజలకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాం. కాబట్టి దయచేసి స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ కాకినాడ జెమ్స్ ఆధ్వర్యంలో మా అడపాల ట్రస్ట్ కాంప్లెక్స్లో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు సమకూర్చారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు అందరి తరఫున కూడా జిమ్స్ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు పేపర్లో చూసి మనం ఐటీ రంగంలో కూడా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్టుగా కూడా వస్తుంది. అంచేత యువకులు అంటే ముఖ్యంగా అందరూ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా నైతిక విలువలతో పాటించి వారందరూ కూడా చక్కగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుని అంచేత ముఖ్యంగా ఈ వ్యాధికి నివారణ పూర్తి స్థాయిలో లేదు. అంటే తాత్కాలికంగా పొడిగించడం తప్పించి పూర్తిగా నివారించే అవకాశం ఇంతవరకు వైద్యులు కనిపెట్టలేదు. కాబట్టి ముఖ్యంగా వ్యాధి బారిన పడకుండా, ముఖ్యంగా యువకులందరూ ఈ వ్యాధి బారిన పడకుండా మరి నైతిక విధులతో పాటిస్తూ మరి ముందుకు సాగాలనేసి, ఈ వ్యాధి బారిన పడితే మానసికంగా, శారీరకంగా కూడా కృషించిపోతారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా కోరుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కార్పొరేషన్ ఆదాయం పెంపుపై దృష్టి, అధికారులకు సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారి షాన్ మోహన్. అన్నా క్యాంటీన్లలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు, రమణీపేట అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ. కాకినాడ జేఎన్టీయూలో నిరంతరం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వైస్ ఛాన్సలర్ ప్రసాద్ వెల్లడి. ఆసుపత్రిలో వైద్యం అందించేవారు లేక వ్యక్తి మృతి, బంధువుల ఆందోళన, సమగ్ర విచారణ చేపట్టిన వైద్య శాఖ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.